శివుడికి కుమార్తె ఉందని మీకు తెలుసా? ఆమె చేసిన పని విని మీరు షాక్ అవ్వాల్సిందే. శివుడు కుమారస్వామి స్వర్గానికి వెళ్ళినప్పుడు కైలాసంలో పార్వతీదేవి ఏదో శూన్యంగా వెలితిగా అనిపించి బాధపడుతుంటది. అప్పుడు ఒక కుమార్తె కావాలని కోరిక పుడుతుంది. ఒక రోజు పార్వతీదేవి ఇంద్రలోకంలో నందనవనానికి వెళ్లి అక్కడ ఒక చెట్టు క్రింద తపస్సు చేస్తుంది. ఆమె తపస్సు మెచ్చి దేవతలందరూ ఆశీర్వదించి ఒక అందమైన కుమార్తెను ప్రసాదిస్తారు. ఆ పాపకు పార్వతీదేవి అశోక సుందరి అని పేరు పెడుతుంది. అశోక అంటే దుఃఖం లేకుండా చేయడం, సుందరి అంటే అందమైనది. అలా అశోక సుందరి చిన్నప్పటి నుండి ఋషులు దేవతలు దగ్గర విద్య, ధర్మం, శక్తి వంటి నైపుణ్యతను నేర్చుకుంటుంది. అలా పెరిగి పెద్దయ్యి నహుషుడు అనే మహాత్ముడైన రాజుని ఇష్టపడి వివాహం చేసుకోవాలను. అయితే ఒక రాక్షసుడు ఆమె అందాన్ని చూసి తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ అశోక సుందరి అతన్ని తిరస్కరిస్తుంది. అప్పుడు ఆ రాక్షసుడు ఆమెకి కాబోయే భర్తని మాయ చేసి తీసుకెళ్లిపోతాడు. తన విద్యతో, శక్తితో ఆ రాక్షసుని నాశనం చేసి కాబోయే భర్తని తీసుకొచ్చి వివాహం చేసుకుంటుంది. ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.